మనం అయితే ఇప్పుడు టెంపుల్ ఆర్చ్ కనబడుతుంది కదా, ఆర్చ్ నుండి అయితే మనం తిరుపతి అయితే ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ నుండి మొత్తం గుడి మెయింటెనెన్స్ ఉంటుంది. దీని పక్కన కూడా చాలా గుళ్ళు ఉంటాయి. మనకి రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అయితే సంతాన గోపాల జగన్నాథ స్వామి వారి దేవస్థానం అనమాట. ఇక్కడైతే సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడైతే నైట్ నిద్ర చేస్తారు అండ్ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ గుళ్ళు అయితే. ఈ దేవస్థానంలో అయితే మనకి చూడండి, మన నక్షత్రాన్ని బట్టి ఒక్కో నక్షత్రం ఒక్కో చెట్టు పేరు ఉంది చూడండి. ఇక్కడ అలాగా మన నక్షత్రాన్ని బట్టి ఆ చెట్టు పేరు అక్కడ ఉంటుంది. మనకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, పూజ ఏం చేయాలి, ఆ చెట్టు పేరు అలాగా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్లెక్స్ వేశారు, ఏ చెట్టుకి ఏ ఫలితాలు ఉన్నాయి నక్షత్రాన్ని బట్టి అన్ని. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే గరుత్మంతుడి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం అయితే స్ట్రైట్ వెళ్ళినా సరే మనకి దారి ఉంటుంది, బ్యాక్ సైడ్ నుండి వెళ్తాము. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ రూటు. ఇప్పుడు తిప్పు క్రాపు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట, ప్రవేశం లేదు. చూడండి, ఈ రూట్ వచ్చేసి అయితే మనకి ఇటైతే దక్షిణ గోపురం ఉంటుంది, కానీ మనకి బైక్ పార్కింగ్ అన్నీ అయితే మనకి ఇటు సైడ్ ఉంటాయి. మనం అయితే ఇటు సైడ్ అయితే బైక్ కానీ కార్ కానీ ఇటు పార్క్ చేసుకొని మనం తూర్పు గోపురం నుండి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం కదండి. ఇది చూడండి, మనకైతే సెక్యూరిటీ అయితే ఉన్నారు లోన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర అయితే వెళ్తున్నాం మనం. టోల్ గేట్ దగ్గర ఏంటంటే బైక్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు, కార్కి అయితే 50 రూపీస్. ఏంటంటే పార్కింగ్ ఫీజు అనమాట లోపలికి వెళ్ళినందుకు. అంటే మన బైక్ పార్క్ చేసినందుకు పార్కింగ్ అయితే 2 రూపీస్ తీసుకొని అయితే మనం పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు లోపలికి మొత్తం టెంపుల్ మన ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది సార్. ఇదైతే కేశఖండన్స్ అనమాట. మనం గుండు కొడుచుకోవాలని 3 కత్తులు పోతున్నా అయితే మనకైతే రైట్ సైడ్ అయితే ఉంటుంది. స్నానాల గదులు అన్నీ లోపలే ఉంటాయి. మనం అయితే ఇదైతే చూడండి ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి మనం కేశఖండన్స్ అయితే వెళ్ళిపోవచ్చు. వచ్చేసి రైట్ సైడ్ కోనేరు ఉంటుంది. మనకి కిందకి దిగాల, కార్ పార్క్ చేసుకున్నారు చూసారా, అక్కడ దిగి అయితే మనకైతే కోనేరు ఉంటుంది. మనమైతే తూర్పు గోపురం ఎంట్రన్స్లో అయితే బైకింగ్ అయితే పార్క్ చేసాం అనమాట. ఇదైతే మనకు కన్ఫర్మ్గా చెప్పడం లేదు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో. పార్కింగ్ ఒక్కొక్కసారి మారుస్తారు. మనకు పార్కింగ్ వచ్చేసి ఇప్పుడు ప్రసాదాల కౌంటర్ చూడండి, ఇక్కడ టికెట్లు మరియు ప్రసాద స్థలం. అక్కడైతే మన బైక్ అయితే పార్క్ చేసినప్పుడైతే ఆ గోపురాలు గుండా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గోశాల కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎన్ని గోశాలు కడతారు, ఇక్కడ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. ఇవి ఎప్పటికప్పుడు మారుస్తుంటారు అనమాట. చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ మనం ఏంటంటే ఏది కన్ఫర్మ్గా చెప్పలేము. బట్ ఏంటంటే చెప్పడానికైతే మనకు రూట్స్ చెప్పడానికి అయితే పోలీసులు అయితే ఉంటారు. అక్కడ చూడండి, మనకు బోర్డులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే పార్క్ చేయమని చెప్పేసి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనం. ఏంటంటే ఇక్కడ గుడి దగ్గర అయితే డీటెయిల్స్ ఇచ్చారు. పైన శివాలయం, గోశాల, అన్నదాన కౌంటర్ అన్నీ ఉన్నాయి కదా. ఇవైతే పైకి వెళ్ళాలి. మనమైతే టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడైతే అవైతే చూసేద్దాం. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఎంట్రన్స్ ఉంటుందండి. లేదు అటు పక్క అంతా వర్క్ చేస్తున్నారు అంటే పెళ్లి మండపాలు కడుతున్నారు. ఆల్రెడీ అంతకుముందు మండపాలు ఉన్నాయి కదా, ఆ మండపాలు ఇంకా సరిపడలు అని చెప్పి ఎక్స్ట్రా పెళ్లి మండపాలు అయితే కడుతున్నారు. ఇదంతా కన్స్ట్రక్షన్ ఉంది. లైన్ అంతా ఆ బ్యాక్ సైడ్ అలా కనబడుతుంది కదా, ఆ సైడ్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్తాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే చూడండి, ఇక్కడ గోశాల ఉంది కదా, విరాళాలు చూడండి, వివరాలు. ఇక్కడైతే మనం డొనేట్ చేయాలనుకుంటే ఆ వివరాలు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ టోకెన్స్ తీసుకొని మనం డొనేట్ చేసేవచ్చు. చాలా గోశాలలు అయితే ఉన్నాయి, మనం ఎక్కడైనా చేయొచ్చు. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఇవన్నీ పెళ్లి మండపాలు ఎంట్రన్స్. నేను ఫ్రంట్ కూడా చూపిస్తాను. అది మొత్తం అంటే కంటిన్యూగా కలిపేస్తున్నారు అనమాట. దీని ముందు ఉంది చూసారా, అక్కడ ఇలా కంటిన్యూ చేస్తున్నారు. అంతా కొత్తగా కడుతున్నారు అంత పెళ్లి మండపాలు. ఎంట్రన్స్లో అయితే చూడండి, పిల్లలాడుకుంటే బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాగేజ్ కౌంటరు. ఇక్కడైతే మన బ్యాగ్స్ బయట అయితే చెప్పుల కౌంటర్ ఉంటుంది. చెప్పులు మ్యాక్సిమం మనం కార్ వేసుకొస్తే కార్లో పెట్టేసుకోవడం బెటర్. ఒక కొబ్బరికాయలు ఇంకా తులసిమాల ఉన్నాయి. లోపల అయితే తులసిమాల ఏం తీసుకోరు, బట్ ఏంటంటే ఇక్కడ అమ్ముతారు. చూపించి మనం బయట ఏదైనా దేవుడికి పెట్టడమే. మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి ఎంటర్ లేదు. ఒక్కో ఫోన్కి 5 రూపాయలు చెప్పడం మనం పే చేస్తే ఇక్కడ లోన్ అయితే కౌంటర్లో అయితే మొబైల్స్ పెట్టుకెళ్ళిపోతుంది. ముందైతే మొబైల్స్ కౌంటర్లో పెట్టేసి నేనైతే దర్శనం చేసుకుని వచ్చేసి ఇక బయట అంతా చూపిస్తాను. ఇక్కడైతే స్వామివారి స్టోర్ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఫోటో స్టాల్ అనమాట. ఏమైనా కొనాలనుకుంటే స్వామివారి సంబంధించిన కలసాలు కానీ అంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మన మొబైల్స్ ఆన్ పెట్టేసి దర్శనం చేసుకున్నాం. ఇదైతే మనకి స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్ అనమాట. ఇదైతే ఫ్రీ దర్శనం ఉంటుంది. అటు సైడ్ అయితే 100, 200 అక్కడ పడుతుంది. ఇక్కడ 200. మనం అయితే సోమవారం వచ్చాం కాబట్టి టెంపుల్ అయితే ఖాళీ ఉంది. అయితే ఫ్రీ దర్శనంకి అయితే ఆల్మోస్ట్ 20 మినిట్స్లో అయితే మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇదైతే లోపల పక్క మనం వెళ్ళి చూద్దాం. ఇంకా మండపాలను చూపించా కదా మీకు. చూడండి, ఇదే కొత్త కట్టే మండపాలు. దీని ఆపోజిట్ ఈ పాతవే. ఇక్కడైతే పెళ్ళిళ్ళు కానీ అన్నప్రసన్నలు కానీ ఏమంటే ఇక్కడ మనకి సిఆర్ఓ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది. ఆ సిఆర్ఓ కాంప్లెక్స్కి వెళ్ళి మనం టోకెన్ తీసుకొని ఇక్కడైతే మనం ప్రోగ్రామ్ అంటే మేము పెళ్ళి లాంటివి అన్నప్రసన్న లాంటివి అయితే చూసుకోవాలి. మండపాలు అయితే సేమ్ యాక్టివ్ వస్తుంది. అక్కడ మండపాలు అయితే చాలా బాగుంది, చాలా కూల్గా అయితే ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మన తూర్పు సైడ్, తూర్పు గోపురం అయితే మనం వెళ్ళేది. ఇప్పుడు లోపల అయితే మనకి అమ్మవారికి కానీ స్వామివారికి ఇస్తారు చూసారు, అవన్నీ శారీస్ అనమాట. ఇవైతే బయట ఆప్షన్లో పెట్టి అమ్ముతూ ఉంటారు తక్కువ రేటుకి. దేవుడికి సమర్పించినవన్నీ ఇలాగా అంటే గుడి డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. రేట్స్ అయితే చాలా తక్కువగా ఇస్తారు శారీస్ అయితే.
ఈ వెహికల్ చూసారా, ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి అనమాట. నడవలేని వాళ్ళకైతే ఇది ఉచితంగా అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. స్టార్టింగ్ మన గోశాలను చూపించాం చూసారా, అక్కడ నుండి మన టెంపుల్ దాకా అయితే ఈ బ్యాటరీ వెహికల్ అయితే మనం తీసుకెళ్తారు ఫ్రీగా. అంటే ఓన్లీ పెద్దవాళ్ళకు వికలాంగులు వాళ్ళు ఉంటారు కదా, నడవలేని వాళ్ళు అనమాట. కుర్రోళ్ళు అయితే నడుచుకుని వెళ్ళాలి. పైన శివాలయం మార్గం రాదు, ఇది సెంట్రల్ పార్కింగ్ అనమాట. మెయిన్ పార్కింగ్ ఇదే. కార్లు కానీ ఏమైనా చాలా పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. అదైతే బైక్ పార్కింగ్ ఒకటి. అయితే మనం డైరెక్ట్ శివాలయంకి అయితే వెళ్ళిపోతాం. శివాలయం అండ్ బైకులకి పూజ చేసే అన్నీ చూపించేస్తాను ఇప్పుడు మీకు. తూర్పు గోపురం అయితే బయటకు వస్తున్నాం. వచ్చేది ప్రసాదాలు అయితే తీసుకుంటే ఇక్కడ చూడండి, పెద్ద మంటపం కడుతున్నారు. చూడండి విగ్రహం డిజైన్ అయితే చాలా బాగుంది. విష్ణుమూర్తి అనుకుంటా, విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నీకు ఇంత గోపురం చూపించే రోడ్డు మీద ఎంట్రన్స్ గోపురం అని చెప్పి, ఆ ఎంట్రన్స్ గోపురం ఇదే. బట్ ఏంటంటే ఇది మొత్తం క్లోజ్లో ఉంది. నేనైతే మళ్ళీ ఇంత ఫ్రంట్ నుండి వచ్చాయి కదా, అటు నుండి మళ్ళీ లోపలికి వెళ్ళి మీకైతే ఆ మెట్ల దారి అయితే చూపిస్తాను. మనకి రైట్ సైడ్లో కనపడడం చూసారా, ఇవన్నీ గెస్ట్ హౌస్లు అనమాట. ఎవరైనా విఐపీస్ వచ్చినా మనం కూడా బుక్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా సరే మనకి రూమ్స్ ఏమైనా కావాలంటే ఇక గెస్ట్ హౌస్ గుడి పైన ఉంటాయి. బయట అయితే మనకి హోటల్స్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే గుడి ఆధ్వర్యంలో కట్టినాయి అనమాట. గుడికి ఎంత పే చేసి మనం అయితే ఈ గెస్ట్ హౌస్లో అయితే తీసుకోవచ్చు. ఒక్కొక్కరు దాతలు ఒకళ్ళు కట్టించిన వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకో గోశాల ఉంచండి మనకి అటు రైట్ సైడ్. ఇక్కడ చెప్పాయి కదా శివాలయం అయితే అటు నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మాధవ కళ్యాణం, సూర్యని ఎలా చూసారా, ఇవన్నీ ఇటు. ఇక్కడైతే మనకి ఆ చెట్టు కింద అయితే మనకి బైక్స్ కానీ కార్స్ కానీ పూజ చేసుకుంటాం కదా, అవైతే అక్కడ పూజ చేస్తారు. ఇక్కడైతే చాలా గోశాలలు ఉంటాయి. చూడండి ఇక్కడ ట్రాక్టర్లు పెడుతున్నారు చూడండి. మనం యూటర్న్ చేసుకుని వస్తున్నాం చూడండి. ఈ ప్లేస్లోనే మనం అయితే బైక్స్ కానీ చూడండి ఆల్రెడీ పూజలు జరుగుతున్నాయి. బైక్స్ కానీ ట్రాక్టర్స్ కానీ కొత్త వెహికల్స్ ఏమనుకోండి ఇక్కడైతే మనం అయితే పూజ చేసుకోవచ్చు. టోకెన్ అయితే మనకి అటు పక్కన చూసారు మనకి అదే సిఆర్ వాట్స్ అని చెప్పా కదా మీకు. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. ఇక్కడైనా మనకి ఏమైనా సమాచారం కావాలన్నా ఏమైనా సరే మొత్తం వీళ్ళైతే మనకి చెప్తారు. ఒకరి మాత అన్నదానం సత్రం అన్నమాట. ఇక్కడైతే మనకి అన్నదానం అయితే చేస్తారు. మనం అయితే శివాలయాన్ని దర్శనం చేసుకుని వచ్చి లోపల అన్నదానానికి అయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్క్ కూడా ఉందండి, చిల్డ్రన్స్ పార్క్. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే లోన చాలా బాగుంటుంది. పైకి రాగానే ఇదే శివాలయం అంట. శివాలయం కూడా కొత్త కడుతున్నట్టున్నారు, మన డెవలప్ అవుతుంది కూడా. అయితే మా శివాలయంకి వెళ్ళి వచ్చేస్తున్నారు. సామాన్ వచ్చాం కాబట్టి మా శివుడి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం. గుడి మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం గ్రానైట్తో. కార్తీక సంవత్సరం సందర్భంగా గుడి అయితే బాగా డెకరేషన్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట, ఎంత గ్రానైట్ వేస్తున్నట్టున్నారు. మేమైతే దర్శనం చేసుకొచ్చేసి ఇప్పుడైతే మన అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నప్రసాదం అయితే. అయితే కార్తీక మాసం సందర్భంగా అయితే ఈరోజు చూడండి కార్తీక సోమవారానికి ఇక శివుడికి అభిషేకాలను ఇక్కడ ఇలా తీస్తున్నారు. అంటే ఉసిరి చెట్టుకి పూజలు చేస్తున్నారు. మనం శివుడిని దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మనకి సూర్య గడియారం అయితే ఉంటుంది. అంటే సండే అనమాట. అంటే ఎండను బట్టి మనకి టైం చూపించేది అయితే ఉంటుంది. అయితే మనం లోపలికి వెళ్ళి ఆ సూర్య గడియారం అయితే చూసేద్దాం కదండి. ఆ సూర్య యంత్రం గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పాస్ చేసుకొని చదవండి. అయితే నార్మల్గా మీకు చూపిస్తున్నాను. మొత్తం చదివి అయితే చెప్పలేను నేనైతే. మీరైతే పాస్ చేసుకుని అయితే దీని గురించి డీటెయిల్స్ అయితే చదువుకోండి. అయితే గడియారం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కాలైతే మాకైతే ఫుల్ కాలుతున్నాయి. ఇది ఈక్వేషన్ ఆఫ్ టైం అని చూసారా, ఇదైతే ఇంగ్లీష్లో ఉంది, ఇదైతే తెలుగు. దీన్ని బట్టి మనం అయితే నెలలు అన్నీ కనుక్కోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఇదైతే ముళ్ళు. ఇప్పుడైతే పక్కల టైం అయితే చూద్దాం. ఇప్పుడైతే 12:36 అయింది. ఆల్మోస్ట్ అక్కడ కూడా మనకి కొంచెం అటు ఇటుగా చూపిస్తుంది చూడండి. కొంచెం అటు ఇటుగా 1 minute అటు ఇటు గ్యాప్లో అంటే మంట అయింది తప్ప అది తప్పో తెలియదు. బట్ అదైతే కరెక్ట్ అయ్యే ఉంటుంది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు. చూడండి సూర్య గడియారం అన్నమాట ఇది. ఇది అవ్వగానే మనకైతే ఆ బ్యాక్ సైడ్ మొత్తం షెడ్లు కనబడుతుంది చూసారా. అక్కడైతే ఏనుగు అండ్ గుర్రాలు చాలా బర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే చూసేద్దాం పదండి. దాని పక్కనే దాని ఎదురుగా కుందేళ్ళు పార్క్ అయితే ఉంటుంది చూడండి. కుందేళ్ళు కదా చూసారా కుందేళ్ళు. ఇక్కడైతే చూడండి మనకైతే గజేంద్ర అయితే దర్శనమిస్తారనమాట. చూడండి ఆశీర్వాదం కూడా ఇస్తాం మనం. ఇక్కడైతే తెల్ల గుర్రం ఉంది రాధాకృష్ణుడు బొమ్మ దగ్గర. ఇంతకుముందు అయితే చాలా గుర్రాలు ఉన్నాయి, ఇప్పుడేంటి ఒకటే ఉంచారు. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి అయితే పట్టుకున్నావా భలే ఉంది. మనం అయితే అన్నదాన సత్రంగా అయితే వచ్చేసాం అనమాట. మేము స్వాములు అని చెప్పేసి మాకైతే వేరే లైన్కి అయితే పంపించారు మమ్మల్ని డైరెక్ట్గా వెళ్ళడానికి. మామూలుగా అయితే రూట్ అయితే అది. యాక్టివిటీస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్లో చూడండి. పిల్లలు అయితే చాలా వెళ్ళిపోతున్నాయండి. చిల్డ్రన్స్ పార్క్లో అయితే చూడండి పిల్లలు అయితే చాలా ఎండలో కూడా ఎందుకంటే ఆడుకొని చూడండి. పెద్ద అయినా పెళ్ళి అయింది బాబు, ఇప్పుడే ఆడుకున్నారు చిన్నపిల్లలాగా పిల్లలతో పాటు.
ఫైనల్లీ మన అన్నప్రసాదాన్ని కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేసినట్టే. నెక్స్ట్ ఏంటంటే మనకి రిటర్న్ అయ్యేటప్పుడు మన కుంకులమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే మనకి కంప్లీట్ అవుతున్నాయంటే రెడీ అయిపోయింది. మామూలు నాన్న అయిపోయి అందరినీ కలిపి అయితే కూర్చోబెట్టేస్తున్నాను. చాలా బాగుంది అన్నప్రసాదం. మన అన్నప్రసాదం స్వీకరించి బయటకు వచ్చినాకైతే మనం ప్రసాదాలను మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఎదురుగా మనకు కనబడుతుంది చూసారా, అక్కడైతే ప్రసాదాలు అయితే అమ్ముతారనమాట. అక్కడైతే మనం ప్రసాదాలు అయితే కొనుక్కోవచ్చు. ఇది అటు సైడ్ వెళ్తే మనకు దారి లేదని చెప్పాలి. ఇదే దక్షిణ గోపురం. ఇదైతే మెట్ల దారి ఉంటుంది. మెట్లకి మనకు మోకాలు మెట్లు ఎక్కుతారు కదా, అలా మోకాలతో మొక్కబళ్ళు ఉన్న మోకాలతో అలాగా సంథింగ్ మెట్లకి బొట్లు రాస్తారు కదా, ఆ టైప్ దారి అన్నమాట. ఇది అయితే లోపలికి అయితే వెళ్దాం మనం. ఎక్కేటప్పుడైతే బయట వెంకటేశ్వర వారికి దండం పెట్టి పాదాలు దండం పెట్టుకుని అయితే వెళ్తారు. భక్తులకు అయితే ఇబ్బంది లేకుండా అయితే వాటర్ చేస్తున్నారు సార్, కాళ్ళు కూడా కాలకుండా. ఇది దక్షిణ గోపురం కొండ పైన. అయితే స్వామివారి పాదాలు చూడండి. ఈ పాదాలకు మనకైతే కుంకుమ పసుపు వేసుకొని మన స్వామివారి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అవుతారు. ఇదే కుంకులమ్మ టెంపుల్ అనమాట. మనకి మన తిరుపతి నుండి రిటర్న్ అవ్వగానే అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. లోపలికైతే ఫోన్లో వీడియోలు తినేవారు కాబట్టి నేనైతే బయట నుండే చేస్తాను అనమాట. ఈ ఫైనల్గా ఈ వీడియో తింటే నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం అయితే మర్చిపోతుంది. ఫైనల్గా అయితే ఈ వీడియో తర్వాత కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోమాకండి. ఇంకా పైగా తప్పులు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ ఓపెన్ తెలియజేయండి. నెక్స్ట్ టైం అయితే నేను సరిదిద్దడానికి ట్రై చేస్తాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.